వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది, మధ్యస్థంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి. ఇక ఈ గురుడు మనకి వృషభ రాశి వారికి ఇంతవరకు 12వ ఇంట సువర్ణమూర్తిగా ఉన్నటువంటి ఆయన మనకి ఈ మే 1 నుంచి మనకి జన్మరాశిలో రజతమూర్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో చక్కటి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే గత సంవత్సరంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి కొంచెం పర్వాలేదు, మెరుగుదలైంది అని మనం చెప్పుకోవాలి. ఇక లాభంలో ఉన్నటువంటి రాహుతో మరి ఈ యొక్క కుజుడు 23 ఏప్రిల్ నుంచి ఉండడం వలన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశిలో వాళ్ళంతా కూడా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గతంలో మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వటం లేదు అని అనుకుని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా డీల్స్ అన్నీ క్లోజ్ అవ్వడము, ఆ తర్వాత మీకు లాభాలు రావడం, మీ వాటాలు మీకు రావడం అనేటటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి యొక్క 13 ఏప్రిల్ నుంచి రవి మేషరాశిలో, అలాగే శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి మేషరాశిలో, అలాగే బుధుడు 10 మే నుంచి మేషరాశిలో ఉండడం, ఆ తదనంతరం శుక్రుడు 19 మే నుంచి మరి జన్మంలో, అలాగే రవి 14 మే నుంచి జన్మంలో ఉండడం వలన మీకు ఇంతకాలం ఎన్ని సంవత్సరాలుగా మీకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీకు పూర్తి కావడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ప్రాజెక్ట్స్, ఇల్లు సబ్సిడీలు, ఆ తర్వాత లోన్స్, గవర్నమెంట్ లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు, అలాగే ఆధార్ కార్డులు, కరెక్షన్స్, సర్టిఫికేట్స్, ఇలా అనేక రకమైనటువంటి ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కాంట్రాక్టర్స్ ఉన్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్లో, రైల్వేస్లో. మరి వీళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వాళ్ళ ఆఫీసర్లు సంతకాలు కాక, బిల్స్ శాంక్షన్ కాక బాధపడుతున్నటువంటి వీళ్ళంతా కూడా మీకు పూర్తి అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ నెలలో. ఆ తర్వాత మనకి 14 మే అంటే మనకి మే 3, 4 వారాలు కనుక మనం తీసుకున్నట్లయితే మరి అక్కడ కొంచెం స్త్రీల వలన కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక ఈ వృషభ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనం చాలా సంతోషిస్తారు. మాకు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి ఇళ్లలో పనులు చేస్తున్నారు అని, ఇంతవరకు కూడా మాకు అధికమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, కనీసం ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ కూడా మాకు ఇవ్వడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళు అనమాట. అలాగే ఈ వృషభ రాశిలో 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో వచ్చినటువంటి కలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆకస్మికంగా మటుమాయం అవ్వడం అనేటటువంటిది మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. ఇక కుటుంబంలో బాగుంటుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కూడా మరి ఆడపడుచులు పెట్టడం, ఇలాగా మీ యొక్క మనశ్శాంతిని కొంచెం హరిస్తుంది అన్నమాట. అయితే రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా వృత్తిలో ప్రమోషన్స్ అనేటటువంటివి, ఫారెన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మన అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడం, జీతాలు పెరగడం ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫారిన్ విశ్వవిద్యాలయాలు మిమ్మల్ని పిలుస్తున్నాయి. మరి ఎక్కువ ఖర్చుతో అయినా సరే మీ విద్యాభ్యాసం అనేటటువంటిది పూర్తి అవుతుంది. ఈ విధంగా మనకి చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళు బాగుపడతారు. అలాగే రైతులు వ్యవసాయం అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఈ యొక్క పౌల్ట్రీస్, ఈ కోడిగుడ్ల వ్యాపారము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు అనేటటువంటి
వస్తాయి. అలాగే ప్రాజెక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కూడా రావడం అనేటటువంటి సంతోషాన్ని కలగజేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎంతో వృద్ధిలోకి వస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి జన్మ గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకు కిలోంపావు శనగల్ని, ఆ తర్వాత ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దగ్గరగా ఉన్నటువంటి గణగాపురానికి వెళ్ళి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి, మరి గురుగీతను చదువుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నెలలో చాలా బాగుంటారు. శుభమస్తు.